బట్ సీమంతానికి అయితే మొత్తం అసలు ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో, ఎన్ని స్వీట్స్ వచ్చినాయో, అండ్ చీరలు అయితే చాలా వచ్చినాయి. రోహిత్ గారు అండ్ ఫ్యామిలీ, సీత అండ్ మణికంఠ. థ్యాంక్ యూ సో మచ్ యష్మి. శ్వేత చాలా ఆలోచించి ఏం చేసింది. సో ఇది మన శ్రవంతి తీసుకొచ్చింది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్లా మీ అంజలి పవన్. సో మా వీడియోలన్నీ మీ వరకు చేరాలంటే మీరేం చేయాలి తెలుసుకుందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఫైనలీ సీమంతం అయిపోయింది. అమ్మయ్య, ఇప్పుడు కొంచెం మనం గాలి పీల్చుకోవచ్చు అనమాట. అదే సీమంతం వద్దు అనుకున్నాం కానీ ఇంకా చేసుకోలేదు కాబట్టి చేయాలి. మళ్ళీ ఇంకా ఇలాంటి ఛాన్స్ రాదు కాబట్టి చేసాం. బట్ సీమంతం అంటే ఏదైనా ఫంక్షన్ నార్మల్గా కాదు, ఎందుకంటే ఫంక్షన్ హాలు, డెకార్, ఫుడ్ ఇవన్నీ అండ్ గెస్ట్ని ఫాలో అప్ చేయడం, ఇట్లా చాలా పనితో మనం సగం స్ట్రెస్ అయిపోతాం. అండ్ దాంతోపాటు అండ్ ఫంక్షన్ అనగానే ఇంకా ఫుడ్ ఉంటుంది, చక్కగా ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్. వచ్చిన వాళ్ళందరూ స్వీట్లు పెట్టి అక్కడ ఫుడ్ అంతా నాకు టేస్ట్ చూపించి, అండ్ దీనివల్ల అంటే ఓవర్ స్ట్రెస్ వల్ల అండ్ ఈ ఆయిలీ ఫుడ్స్ వల్ల సో బేసిక్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే పింపుల్స్. సో ఒక్కటి తగ్గిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా మళ్ళీ అదే ప్లేస్లోనో పక్కనో ఇంకొక పింపుల్ పాపప్ అవుతూ ఉంటుంది. సో అందుకనే ఏంటంటే ఆ పింపుల్ని చూస్తే మనకి అసలే నేను ఈ ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం అంత స్కిన్ కేర్ అది పట్టించుకోవట్లేదు కాబట్టి అది ఇంకా నాకు స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట. సో దానికోసం నేనేం చేశాను అంటే అదే నేను ఎప్పటి నుంచో యూస్ చేస్తున్న హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్. ఇప్పుడు ఇది న్యూ బెస్ట్ ఎవర్గా వచ్చింది. అండ్ ఇది క్లినికల్గా ప్రూవ్ అయింది. 5 రోజుల్లోనే పింపుల్స్ తగ్గిస్తుంది, మళ్ళీ రాకుండా కూడా చేస్తుంది. సో కొత్త పింపుల్ వస్తుందనే టెన్షనే లేదు. ఇది ఒట్టి వేపాకులతో తయారు చేసింది కాదు, వేప చెట్టు నుండి 5 భాగాలతో తయారు చేసింది. మెచ్యూర్ లీవ్స్, యంగ్ లీవ్స్, స్టెమ్, ఫ్లవర్ అండ్ ఫ్రూట్. సో ఇవన్నీ కలిపి మన స్కిన్ని పింపుల్ ఫ్రీగా తయారు చేస్తాయి. అండ్ ఇందులో స్కిన్ ఫ్రెండ్లీ pH ఉంది, అలాగే సోప్ ఫ్రీ. సో దీనివల్ల మన స్కిన్ డ్రై అవ్వకుండా చేస్తుంది. సో ప్రతి వాష్ తర్వాత నా ఫేస్ ఫ్రెష్గా, క్లీన్గా, సాఫ్ట్గా ఉంటుంది. సో మరి మీకు కూడా ఇది కావాలి అనుకుంటే మనకి అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంది. ఇది హిమాలయ యాప్లో అలాగే హిమాలయ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో గ్రేట్ డిస్కౌంట్స్ కోసం డిస్క్రిప్షన్ లింక్ ఉంది, చెక్ చేసేయండి. పింపుల్ ఫ్రీగా ఉండాలంటే డెఫినెట్గా మీరు ఇది యూస్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. సో మరి ఇంట్రెస్టింగ్ బ్లాగ్ కదా నాకు కూడా మీతో పాటు. సో ఎవరెవరు ఏం గిఫ్ట్స్ తెచ్చారు ఆ రోజు హడావుల్లో నేను కూడా గిఫ్ట్స్ తీసుకుని ఇలా ఇచ్చేసాను. చాలా అయ్యింది, కానీ అందులో ఏమున్నాయి ఏంటి అనేది చూడాలని మీతో పాటు నాకు కూడా అనిపిస్తుంది. మరి ఆలస్యం చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసి ఒకేసారి అవేంటో చూసేద్దాం. లెట్స్ గో. ఎస్, ఇక మొదలెడదామా? ఏమో, నాకు ఫస్ట్ టైం కదా, మామూలుగా బర్త్డేస్కి, ఫంక్షన్స్కి గిఫ్ట్స్ రావడం నాకు తెలుసు. బట్ సీమంతానికి అయితే మొత్తం అసలు ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో, ఎన్ని స్వీట్స్ వచ్చినాయో, ఆ స్వీట్ బాక్సెస్ అన్నీ చాలామందికి మళ్ళీ మేము ఇచ్చి పంపించడం జరిగింది. సో అందరికీ అన్ని స్వీట్ బాక్సులు, అన్ని ఫ్రూట్స్ అన్నీ వచ్చినాయి అనమాట. అండ్ చీరలు అయితే చాలా వచ్చినాయి. నాకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. శారీస్ అండ్ అందులో 2-3 షోస్కి ఆల్రెడీ కొన్ని లేపేశాను ఇంట్లోంచి. సో కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి. అండ్ గిఫ్ట్స్ అయితే నాకు తెలియకుండా కనమ్మగాడు అది గిఫ్ట్ అనగానే అందులో ఏముంది చూడాలని ఒక ఇది ఉంటుంది కదా. సో అందుకే నాకు చెప్పకుండా చంద్రబాబు గారు ఓపెన్ చేసేసాడు చాలా గిఫ్ట్స్. సో ఫస్ట్ అయితే ఈ గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. ఇది రోహిత్ గారు అండ్ ఫ్యామిలీ. సో రోహిత్ గారు అంటే మన 16th హీరో, మనందరికీ బాగా పరిచయం ఉన్న హీరో. సో ఆయన వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారనమాట. ఆయన పవన్కి మంచి ఫ్రెండ్. సో వాళ్ళే తీసుకొచ్చిన గిఫ్ట్. సో ఫస్ట్ ఈ గిఫ్ట్తో ఓపెన్ చేద్దాం, ఇందులో ఏముందో చూద్దాం. ఓకే,
మా ఫేవరెట్ షాప్ అనమాట. మరి ఆయనకు ఎలా తెలిసిందో తెలీదు. ఎక్కువగా మేము ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తాం. చూద్దాం ఇందులో ఏముందో. పర్ఫ్యూమ్స్ ఇవన్నీ ఉన్నాయి, లోషను, క్రీము అంతా క్యూట్. సో యాక్చువల్గా చాలా రోజుల తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని చూడడమే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే పవన్ ఆయన కలిసి 16 చేశారు, ఆయన గర్ల్ ఫ్రెండ్ చేశారు, తర్వాత రోహిత్ గారు చాలా ఫిల్మ్స్ చేశారు. సో ఈ మధ్య చాలా రోజులు అయింది ఆయనని చూడక, బట్ ఫంక్షన్లో రావడం బాగా అనిపించింది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్ రోహిత్ అన్న ఫర్ కమింగ్. అండ్ ఇప్పుడు ఇంకొక గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. ఇది ఓపెన్ చేద్దాం ఎందుకంటే ఇది సత్తిపండు తెచ్చింది. సత్యపండు అనగానే గుర్తొచ్చింది. సత్య ఎందుకు రాలేదు అంటే వచ్చింది. ఎందుకు చాలామంది అడిగారు, ఎందుకు సత్య గారు స్టేజ్ మీదకి రాలేదు, ఎందుకు ఫోటో దిగలేదు అంటే యాక్చువల్గా మేము సీమంతం అనుకున్న డేట్ ఒకటి ఉండిందనమాట. ఆల్ ఆఫ్ సడన్ వీళ్ళు ప్లాన్ చేశారు యాక్చువల్గా, పవన్ అండ్ సత్య కంపల్సరీ చేయాలి, ఫస్ట్ టైం కూడా తను చేసుకోలేదు, మళ్ళీ ఇది తప్పితే వేరే ఫంక్షన్ ఉండదు అనేసి. సో అనుకున్నప్పుడు ఒక డేట్ ఉండింది. సో అప్పుడు ఏమైందంటే తను మాల ఏదైతే ఉందో మాల వేసుకుందనమాట. సత్య ఆ రోజు బ్లూ కలర్ డ్రెస్లో ఉండింది. సో అందుకని డేట్ కూడా పాపం 1-2 సార్లు పోస్ట్ పోన్ చేసుకుంది. మాది కూడా సీమంతో కొంచెం వద్దు అని మళ్ళీ నాకు చెప్పిన తర్వాత తక్కువ టైం ఉండింది అరేంజ్ చేసుకోవడానికి అని చెప్పి మళ్ళీ డేట్ మార్చడం జరిగింది. సో తను ఎన్నిసార్లు అని మారుస్తుందిలే అని చెప్పి ఇంకా తనని ఆ రోజు మాలేసుకోమన్నా. ఆ రోజే మాలేసుకొని ఊరి నుంచి వచ్చింది కాబట్టి కొంచెం దూరంగా ఉంది అంతే. సో ఫొటోస్లో కూడా ఉంది, నేను పెడతాను. సో నాకు గ్రీన్ కలర్ అంటే ఇష్టం అని చెప్పి కలర్ అంతా మిక్స్ ఉండేలాగా తీసుకొచ్చింది అనమాట. సో ఇది సత్య తీసుకొచ్చింది, అందుకే ఫంక్షన్లో కూడా పెట్టలేదు. నాకు ముందు రోజే వచ్చి ఇంట్లో పెట్టేసింది, అక్క వద్దు మళ్ళీ నేను మాలేసుకుని ఉంటాను కదా స్టేజ్ పైకి అని చెప్పేసి. సో ఇది సత్య తీసుకొచ్చిన శారీ. నెక్స్ట్ అమ్మా ఇది చాలా తినిపిద్దాం. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే చందమామ గారు గిఫ్ట్స్ అన్నీ ఓపెన్ చేసేస్తాడు కదా, కొన్నిసార్లు నేను ఒప్పుకోలేదంటే దాని మీద ఉన్న పేరు తీసుకుని వెళ్ళిపోతుంది ఇక ఇది. సో ప్రస్తుతానికి అమ్మ ఉంది. ఓ దిస్ ఈజ్ ఫ్రమ్ సీత అండ్ మణికంఠ. సో మన బిగ్ బాస్ సీత అండ్ మణికంఠ ఉన్నారు కదా, వాళ్ళిద్దరు తీసుకొచ్చారు. ఏమో చాలా బరువు ఉంది, ఏం తెచ్చారో మరి చూద్దాం. సో జనరల్గా ఇప్పుడు మణి కానీ సీత కానీ వీళ్ళు కనపడేసి వద్దాం అంటే ఆ ఏజ్ పిల్లలకి అలా ఉంటుంది. బట్ ఎంతో సిన్సియర్గా ఇంత పెద్ద గిఫ్ట్ తీసుకొచ్చారంటే ఎందుకో ఎక్కడ కొడుతుంది సీమ. ఓపెన్ చేద్దాం. ఏంట్రా, నేను కొన్నిసార్లు ఆట పట్టించడానికి పేపర్లు పెడతారు కదా, అలా ఏమైనా పెట్టారేమో అనుకున్నాను కానీ లోపల ఏదో ఉంది. క్యూట్. విషయం ఏంటంటే చక్కగా క్యూట్గా ఉన్న కృష్ణుడిని తీసుకొచ్చారు. బృందావనం నుంచి కృష్ణుడు వచ్చాడే. సో మొత్తానికి సీత అండ్ మనీ బాగా ఆలోచించి పగడ్బందీగా ప్లాన్ చేశారు. మైక్ చాలా క్యూట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇప్పుడు ఇంకొక గిఫ్ట్ ఓపెన్ చేద్దాం. గౌతమ్ కృష్ణ. సో పాపం థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్, ఎందుకంటే ఆ రోజు గౌతమ్ వాళ్ళ బ్రదర్ది కూడా హాస్పిటల్ ఓపెనింగ్ ఉంది. పాపం తను అటు వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి కలిసేసి వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్. బా ఎంత బ్యూటిఫుల్గా ఉంది, వెంకటేశ్వర స్వామిది బాగుంది కదా క్యూట్గా. థ్యాంక్ యూ సో మచ్ గౌతమ్. అరే భలే ఆలోచిస్తున్నారే అందరూ చక్కగా. అంటే మామూలుగా అంటే వీళ్ళంతా కొంచెం డిఫరెంట్గా థింక్ చేస్తారు అనుకున్నాను, కానీ వచ్చిన వాళ్ళందరూ హెల్తీగా ఉండాలి, బాగుండాలి, బేబీ బాగా రావాలి. ఎందుకంటే కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి చాలా నేను ప్రేయర్ చేస్తున్నాం నీకోసం. ఈవెన్ పల్లవి ప్రశాంత్ కూడా రాగానే మీరు చూస్తే ఫస్ట్ పాపం తనే వచ్చాడు. వచ్చి కూడా గుడికి వెళ్ళి పూజ చేయించుకొని ఆ ప్రసాదము అవన్నీ తీసుకొని వచ్చాడు అనమాట. అప్పుడు కంపల్సరీ నువ్వు తిను అని చెప్పి ఇచ్చి ఆ కుంకుమ అవన్నీ ఇచ్చేసి వెళ్ళాడు. థ్యాంక్ యూ సో మచ్. అంటే మాట్లాడుకోవడమే కాకుండా మళ్ళీ నా కోసం ప్రేయర్ చేసి వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు ఈసారి వచ్చి యష్మి తీసుకుంది ఇది, అండ్ దీంతోపాటు ఇంకొకటి కూడా తీసుకుంది, ఇది ఇంకొకటి. సో ఆ శారీ కూడా నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ యష్మి, ద బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ. ఏమి ఇవ్వాలి అని చెప్పి చాలా ఆలోచించిందంట.
సో ఏమి ఇవ్వాలో అర్థం కాక సరే శారీ అయితే బాగుంటుంది అకేషన్కి అని చెప్పి శారీ తీసుకొని వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కదా. డెఫినెట్గా ఇది కట్టుకొని ఫొటోస్ పెడతాం. సో నెక్స్ట్ ఇది వచ్చేసి కంగ్రాచులేషన్స్ అంజలి పవన్ ఫ్రమ్ సత్యశ్రీ. థ్యాంక్ యూ సత్యశ్రీ. ఓపెన్ చేసి చూద్దాం. పాపం ఎప్పుడు ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పి యోగక్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉంటుంది. సో ఓపెన్ చేస్తున్న పిల్ల ఏముందో ఇందులో. క్యూట్ క్యూట్ బాగుంది కదా. ఇప్పుడేంటి వీడు బేబీ బాయా? ఇది కనుక చందమామ గారు చూసాడంటే బాయ్ కాబట్టి ఓకే, గర్ల్ అయితే మాత్రం మనందరినీ ఫసక్ చేస్తుంది. అది ఎంత బ్లైండ్గా ఫిక్స్ అయిపోయిందంటే నాకు తమ్ముడే కావాలి. పొరపాటున మేము గర్ల్ అంటే కూడా ఒప్పుకోవట్లేదు. సో చాలా క్యూట్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు కనుక్కుంటుంది, ఏ ఫంక్షన్ ఉన్నా ఏది ఉన్నా డెఫినెట్గా తను వచ్చి మీట్ అవుతుంది. థ్యాంక్ యూ సత్యశ్రీ. థ్యాంక్ యూ సో మచ్. అరే అందరూ భలే ఆలోచించి తీసుకొస్తున్నారు గిఫ్ట్స్. నాకు కూడా ఫస్ట్ టైం నాకు ఒక డౌట్, సీమంతానికి ఏమి ఇవ్వాలి మాలోకి సారీ అలానే ఉంటుంది, కానీ ఈసారి చాలా ఐడియాస్ వచ్చినాయి నాకు కూడా. హ్యాపీ మదర్హుడ్ శ్వేతా నాయుడు. ఓపెన్ చేద్దాం ఏం తెచ్చిందో చూద్దాం. ఇది ఒక్కటే చాలా శ్వేత, చాలా ఎహెడ్ ఆలోచించావు నువ్వు. జనరల్గా మనం పెళ్ళికి వెళ్తే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి మనం ఇచ్చే గిఫ్ట్స్ ఏంటంటే నాకు తెలిసినంత వాటికి కుక్కరు, గడియారాలు ఇలాంటివి, అంటే ఇంట్లోకి వాళ్ళకు ఉపయోగపడేలాగా ఇస్తామన్నమాట. అంటే ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ కూడా ఇస్తాము. మా పెళ్ళికైతే ఆల్మోస్ట్ అన్ని ఫోటో ఫ్రేమ్స్ స్టిల్ నేను దాచాను. మా అత్తగారు వాళ్ళు చెప్తారు అవన్నీ ఎవరైనా ఫంక్షన్కి వెళ్తే ఇద్దాము అంటే, లేదు మనే కదా అని చెప్పి నేను మొత్తం అట్లా స్టోర్ చేసి పెట్టాను అనమాట. అసలు ఎన్ని దేవుని ఫొటోస్ వచ్చినాయో చెప్పలేను, కానీ అవి ఒక మెమరబుల్గా ఉంటాయి, కానీ ఎక్కువ ఇంట్లో పెట్టుకోలేం కదా. కానీ మా సైడ్ అంటే కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఇంట్లో ఉపయోగపడేవి, నేను ఇప్పుడు చెప్పాను కదా వంట సామాన్లు లేకపోతే కిచెన్వి ఇట్లాంటివి ఇస్తామన్నమాట. అట్లా శ్వేత చాలా ఆలోచించి ఏం చేసింది చూడు. ఇదిగో బుడ్డదో ఆడుకోవడానికి ఆలోచించి తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎలా ఆలోచించావు శ్వేత నువ్వు కూడా, అంటే ఏదన్నా మంచి ఫ్లవర్ వాజ్ అట్లా అని అనుకున్నాను నిజంగా ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు. కానీ సూపర్. ఇక్కడ కూడా రాశారు, వెయిట్ ఆహా, ఈ ఐడియా ఏదో బాగుందబ్బా. ఎందుకంటే జనరల్గా గిఫ్ట్స్ అని నేను చెప్పాను కదా ఓపెన్ చేసేస్తారు, లేదంటే ఇప్పుడు చందమామ గారు ఉన్నాడు అనుకో పైన పేపర్ పిక్కొని వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ మాత్రం రెండు వైపున హ్యాపీ మదర్హుడ్ శ్వేతా నాయుడు టు అంజలి పవన్. అమ్మ థ్యాంక్ యూ రా నాన్న. ఈ ఐడియా మాత్రం డెఫినెట్గా మీరు ఫాలో చేయండి, చాలా బాగుంది. ఎందుకంటే గిఫ్ట్లు ఎన్ని రోజుల తర్వాత ఓపెన్ చేసినా పర్లేదు, ఎవరు ఇచ్చారనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఈసారి మా తమ్ముడు మా ఆడపడుచు ఇద్దరు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు ఇంట్లో ఉన్నాడు అందరికి తెలుసు నేను గ్రీన్ కలర్ పిచ్చిదాన్ని. సో చాలా మటుకి నా గురించి తెలిసిన వాళ్ళందరూ గ్రీన్ కలరే చూస్ చేశారు. వెంకీ అండ్ దివ్య థ్యాంక్ యూ సో మచ్. అండ్ దివ్య వాళ్ళ మదర్కి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఆవిడ ఆలోచించి మరి ఇది తీసుకోండి దానికి శారీ అయితే బాగుంటుందని చెప్పి సజెస్ట్ చేశారంట. థ్యాంక్ యూ సో మచ్. మీరు రాలేకపోయారు కానీ మీ సజెషన్స్తో వీళ్ళు మంచి శారీ తీసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ చీర మా ఆడబడుచు పెట్టింది, మా పవన్ వాళ్ళ సిస్టర్ అనమాట. ఎందుకులే అందరు ఎలాగో గ్రీనే ఇస్తారు అనుకుందేమో, మొత్తానికి పింక్ కలర్ సెలెక్ట్ చేసింది, బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ చిన్ని. సో ఇది వచ్చేసి మా గిరి అండ్ చందు తీసుకున్నారు. థ్యాంక్ యూ గిరి అండ్ చందు. బాగుంది కలర్. యాక్చువల్గా బ్లూ నాకు చాలా తక్కువ ఉంది, ఎప్పుడో గుర్తు. నేను సీమంతానికి బ్లూ కలరే ఇట్లా డార్క్ బ్లూ కలర్ వేసుకుందాం అనుకున్నా, మళ్ళీ అనిపించింది వద్దు అలా కాకుండా ఏదన్నా కొత్తగా అంటే వింటేజ్ స్టైల్లో వెళ్ళిపోదాం ఓల్డ్ స్టైల్లో అని చెప్పి తీసుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి జ్యోతి ఉన్నారు కదా, పెళ్ళం ఊరెళ్తే ఫిల్మ్ చేశారు, జ్యోతి ఆవిడ తీసుకొచ్చారనమాట. సో సీమంతం చేస్తున్న డాల్ని ఇది ఒక్కసారి ఓపెన్ చేస్తా. దాన్ని అయితే ఎక్కడ దీన్ని పాడు చేసేస్తాను టెన్షన్లో ఇన్ని రోజులు నేను దీన్ని దాచిపెట్టేసాను పక్కకి. ఓపెన్ చేస్తా ఒక్క నిమిషం.
చూడండి ఎంత బాగుందో కదా, చక్కగా సీమంతం సెటప్ అంతా కూడా. అండ్ ఎంత క్లియర్గా ఉన్నాయి మొత్తం బ్యాంగిల్స్, ఫ్రూట్స్ అవన్నీ. సో ఇవి తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెరీ నెక్స్ట్ డే కూడా కాల్ చేసి వాళ్ళ అబ్బాయి కూడా మాట్లాడాడు. దానికి చాలా క్యూట్గా ఉంది. నేనే వెళ్ళి పాపం తనే వెళ్ళి తీసుకొచ్చాడంట. ఇలా మగపిల్లలు వెళ్ళి చక్కగా మమ్మీకి హెల్ప్ చేస్తున్నారు. నాకు కనుక బాయ్ పుడితే అట్లా మమ్మీకి కొంచెం మమ్మీ మాట విని మమ్మీ హెల్ప్ చేసేలా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ జ్యోతి గారు. పాపం దీన్ని అలాగే పెట్టేశాను కదా, కొంచెం ఇదేంటి ఇవన్నీ సెట్ చేసి పెడతాను. ఎందుకంటే ఇది చూస్తే ఆ రోజు కూడా సీమంత రోజు దాన్ని కూడా అక్కడ ఉన్న టాయ్స్ అన్నీ తీసి ఆడుతూనే ఉంది. సో ఇది కూడా ఎక్కడ పాడు చేస్తుందో అని చెప్పి దీన్ని అలా పక్కన పెట్టేసా. సో చక్కగా ఈ సీమంతం కానీ ఇప్పుడు వరలక్ష్మితో ఇలాంటి అప్పుడు ఈ బొమ్మలన్నీ చాలా బాగా అనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి ప్రియాంక జైన్ అండ్ శివ్ అయితే నాకు అక్కడే ఇచ్చేసారు గిఫ్ట్. నేను అంటే పట్టీలు నాకు చాలా ఇష్టం అనమాట. సో ఈ హడావుల్లో ఎక్కడుందో వెతికే ఓపిక లేక నేను పరికి చెప్పా అండ్ శృతి అక్క కూడా చెప్పా. పట్టీలు అనగానే ఫస్ట్ హరిత గారు అండ్ శృతి అక్క గుర్తొస్తారు. సో అలాగే పరీని అడిగా, అరే నాకు ఏమైనా పట్టీలు ఉన్నాయంటే పాపం మరోజు తను చాలా బిజీ ఉంది షూట్లో. అయినా అదంతా అయిపోయాక వెళ్ళి పర్చేస్ చేసి పట్టీలు తీసుకొచ్చి నాకు ఆ రోజు ఫంక్షన్లోనే పెట్టేసింది అనమాట. అందుకే ఇప్పుడు నేను అది చూపించలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పరి, థ్యాంక్ యూ సో మచ్ శివ్. సో నిజంగా అంటే ప్రియాంక ఎక్కడున్నా ఎలా ఉన్నా డెఫినెట్గా కాల్ చేస్తుంది, వస్తుంది. ఏది కావాలన్నా పాపం ఒక సొంత సిస్టర్ లాగా ఎలా చూసుకుంటుంది అలా చూసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ పరి, థ్యాంక్ యూ. చెప్పాను కదా నేను ఆల్రెడీ కొన్ని సారీస్ తీసి వాడేస్తున్నాను అని చెప్పి. సో ఇది మన శ్రవంతి తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శ్రవంతి. సో శ్రవంతికి స్పెషల్ థ్యాంక్స్, బికాస్ ఏదున్నా ఎక్కడున్నా ఖచ్చితంగా కాల్ చేస్తుంది. నా కాల్కి అవైలబుల్ ఉంటుంది. ఏం తింటావు అది ఇది అని చెప్పి ఈ ప్రెగ్నెన్సీ టైంలో అంతా కూడా పాపం పంపిస్తుంది. అండ్ నేను ఎస్పెషల్లీ సీమంతంలో వేసుకున్న జ్యువెలరీ తనే సెలెక్ట్ చేసింది అండ్ తన జ్యువెలరీనే అది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెలుసా నీకు శ్రవంతి, ఆ జ్యువెలరీ నేను 1-2 కోట్లు పెట్టి కొన్నానంట. థ్యాంక్ యూ సో మచ్ అంత కాస్ట్లీ జ్యువెలరీ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ శారీ. థ్యాంక్ యూ. అండ్ ఆ రోజు తనే నన్ను రెడీ చేసింది. సెకండ్ శారీ వేసుకున్నాను కదా నేను, అప్పుడు కూడా ఇంకా గబగబా నన్ను తీసుకెళ్ళి, నాకు అసలు ఏం అర్థం కాలేదు. అప్పటికే వచ్చేస్తున్నారు జనాలు, అంత టైం ఉండదేమో అని. కానీ పాపం అయినా సరే మళ్ళీ రెడీ అవ్వవు నువ్వు ఆగు అని చెప్పి నీట్గా అన్నీ సెట్ చేసి చిన్న చిన్న డీటెయిలింగ్తో సహా నన్ను రెడీ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఈసారి మన నీలిమ తీసుకొచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ నీలిమ. శారీ చాలా బాగుంది. ఎక్కడో లీక్ అయిపోయింది, అందుకనే గ్రీన్ కలర్ ఫేవరెట్ అనే ఏమో మరి. గ్రీన్ కలర్ చాలా మోస్ట్లీ నా శారీస్ అన్నీ గ్రీన్ కలరే వచ్చాయి. అండ్ ఈ శారీ కూడా దుర్గారు అండ్ శర్మ అన్నయ్య వాళ్ళు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ దుర్గారు. సో ఈ శారీ అన్నిట్లో కొంచెం డిఫరెంట్గా ఉండింది, చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఈ బ్యూటిఫుల్ శారీ కీర్తి భట్ను మన కార్తీక్ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్, చాలా చాలా బాగుంది. అండ్ కీర్తి కూడా అంతే. సో ఎప్పుడు ఫోన్ చేసి అక్క ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, వస్తుంది, ఏదైనా కావాలి అంటే పాపం తనే వండి పెడుతుంది. అండ్ ఆ రోజు కూడా సీమంతం రోజు హ్యాపీగా ఇక్కడ ఉండి నన్ను రెడీ చేసి పాపం చాలాసేపు నాతోనే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కీర్తి అండ్ కార్తీక్. సో శారీ చాలా 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 బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సారీ హరియానా, నీకైతే సారీ చెప్పాలి. ఎందుకంటే హరియానా కూడా ఏదో మంచి గిఫ్ట్ తీసుకొచ్చింది. కనమగడు దాన్ని ఓపెన్ చేసేసి చక్కగా ఆడుకొని మొత్తం ఆగం చేసింది. ఆ రోజు నేను ఎంత హోల్డ్ చేయాలనుకున్నా అవ్వలేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ గిఫ్ట్ హరియానా. కానీ చందమామ గడు దాన్ని ఓపెన్ చేసేసాడు, అయ్యయ్యో. నెక్స్ట్ ఈ సారీ శ్రావణి తీసుకొచ్చింది. బట్ అందరూ ఇలా ఇస్తే బాగుండబ్బా, ఎందుకంటే శారీస్ ఎవరెవరు ఇచ్చారనేది తెలిసేది. ఓపెన్ చేద్దాం. క్యూట్, బాగుంది. థ్యాంక్ యూ శ్రావణి. ఆఫ్టర్ సో లాంగ్ ఇయర్స్ మనం కలిసాము. ఎప్పుడో మేము అంతా నర్తనశాల అని ఒక డాన్స్ షో చేసామన్నమాట మా పెళ్ళవ్వకముందు. అలానే శ్రావణి చేసింది. అట్లా అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ అనమాట. తర్వాత చాలా షోలు కూడా చేసాం. ఈ మధ్య తను సీరియల్స్ అలా చేస్తూ ఉంది, కానీ నేను మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నా. ఆఫ్టర్ సో లాంగ్ ఇయర్స్ మళ్ళీ కలిసాం, చాలా హ్యాపీ అనిపించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ శారీ.
సో ఇంకొక బ్యూటిఫుల్ శారీ, నా ఫేవరెట్ కలర్ గ్రీన్. ఇది శృతి అక్క, నాగమణి అమ్మ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. అండ్ ఎస్పెషల్లీ అమ్మకి చాలా పాపం స్టేజ్లో ఫుల్ బిజీ ఉండిందనమాట. చాలాసేపు ఆవిడ నిలబడి నన్ను బ్లెస్ చేయడానికి వచ్చారు మీ ఇద్దరు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్పెషల్లీ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఓపిక్గా అంతసేపు నిలబడి నన్ను కలిసి వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకొకసారి ఇది చాలా బాగుంది కదా, ఇది కూడా వింటేజ్ ఇదిలా ఉంది. చెక్స్ అవి వచ్చేటప్పటికి ఈ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది. ఇది విశ్వ అండ్ శ్రద్ధ తీసుకొచ్చారనమాట. సో శ్రద్ధ మరి చెప్పింది, నీకు నచ్చుతుందో లేదో చూడు, నీకు నచ్చుతుందో లేదో చూడని. తను వెళ్ళి షాపింగ్ చేసి తనంతా డ్రైప్ చేసుకుని చెక్ చేసుకుని తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ విశ్వ అండ్ శ్రద్ధ అండ్ క్యూటీ రాయాన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఈ ముత్యాలు రాగిణి అక్క తీసుకొచ్చారు. రాగిణి అక్క ఎప్పుడు వచ్చినా సరే ఏదో ఒకటి అంటే దిష్టి తగలకుండా ఇలా అన్నీ తీసుకొస్తూ ఉంటారు. సో ఇవి మా ముగ్గురికి 3 ముత్యాల దండలు తీసుకొచ్చారనమాట. అండ్ ఎంత బాగున్నాయి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఎప్పుడు చక్కగా ఏ అకేషన్ ఉన్నా వస్తారు. అండ్ వచ్చేటప్పుడు మాత్రం ఈ దిష్టి తగలకుండా తనే అవన్నీ తయారు చేసి తీసుకొచ్చి ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. ఇది స్నిగ్ధ తీసుకొచ్చింది, సింగర్ స్నిగ్ధ, మనందరికీ తెలుసు కదా. ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తే కదా ఏముందో. బా అంత బ్యూటిఫుల్గా ఉందో కదా. సో ఇది తీసుకొచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ స్నిగ్ధ, చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి నా కజిన్ పవన్ అండ్ రోజా తీసుకొచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో శారీ చాలా బాగుంది. అండ్ ఎంత పనున్నా కూడా పాపం కొత్తగా పెళ్ళైనా టైం తీసుకొని 2 days బిఫోరే వచ్చి హ్యాపీగా సీమంతో అంత అరేంజ్మెంట్స్లో ఉండి ఇంకొక 2 days మళ్ళీ నాతోనే ఉండి వెళ్ళారు. కొత్త పెళ్ళి కొడుకు అండ్ కొత్త పెళ్ళి కూతురు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అమ్మ మీరు రాలేదు, మిస్ అయ్యారు. దట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. ఈసారి చెప్తాం ఈ సంగతి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద బ్యూటిఫుల్ శారీ. సో ఇది ఇంకొక బ్యూటిఫుల్ శారీ. ఇది మన రచరవి అండ్ వాళ్ళ వైఫ్ తీసుకొచ్చారు. పాపం ఎప్పుడు పిలిచినా ఏ ఫంక్షన్ ఉన్నా డెఫినెట్గా ఇద్దరూ అటెండ్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శారీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. చెప్పానా ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. కానీ ఇది ఎవరిచ్చారనేది దీనిపైన బాక్స్ ఓపెన్ చేసేసారు. సో అందుకే నాకు తెలియట్లేదు. కానీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది చూసిన తర్వాత డెఫినెట్గా నాకు కాల్ చేసి చెప్తారు అది మేమే తీసుకొచ్చామని. లాస్ట్ టైం కూడా ఇలాగే అయింది. కనుమ కూడా చాలా దాని బర్త్డే గిఫ్ట్ చెప్పేశాడు. సో అప్పుడు కూడా చాలామంది కింద కామెంట్ చేశారు. అండ్ ఇచ్చిన వాళ్ళు కూడా పాపం తర్వాత ఫోన్ చేసి చెప్పారు, అరే అది మేమే తీసుకొచ్చాంరా అని చెప్పి. సో సారీ, బికాజ్ నాకు కొంచెం హెల్త్ బాగాలేదు. సో నేను ఆ వీడియో కూడా వేద్దాం అనుకున్నాను, కానీ ఎలా వద్దా అని ఆలోచిస్తున్నాను. ఆఫ్టర్ సీమంతం కొంచెం ఎఫెక్ట్ పడ్డది నాకు. అందుకనే నేను అసలు కదలలేకుండా ఉండిపోయా. అందుకే ఏది వీడియో వేయలేదు. అండ్ ఇంకొకటి కూడా ఉంది, క్యూట్. సో బేబీ కోసం డ్రెస్ కూడా తీసుకొచ్చేసారు ఎవరో. సో దీనికి కూడా ఇది ఓపెన్ చేసింది కాబట్టి నాకు పేరు అర్థం కాలేదు ఎవరు తీసుకొచ్చారు అనేది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఇంకా చాలా శారీస్ ఉన్నాయి. అండ్ మా ఫ్యామిలీ నుంచి కూడా చాలామంది శారీస్ పెట్టారు. ఎవరెవరు పెట్టారు ఏంటనేది, ఎందుకంటే శారీస్ వచ్చేసేటప్పటికి బాక్సెస్ లేవు. అండ్ కవర్స్లోంచి తీసి ఆ రోజు నా ఒళ్ళో పెట్టారు, పెడతారు కదా. సో అట్లా పెట్టి ఫ్రూట్స్ అవి పెట్టేసరికి నాకు అర్థం కాలే. అండ్ వీడియోలో కూడా నేను చాలా ట్రై చేశాను, ఎవరన్నా అంటే ఆ కలర్ చూసి గుర్తుపడదామని చెప్పి. కానీ నా కొంగులో పెట్టేసారి తీసి వెంటనే అది కలర్ కూడా చాలా తెలియలేదన్నమాట. కానీ చాలామంది ఇంట్లో నా ఫ్యామిలీ మెంబర్స్ అండ్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అండ్ రిలేటివ్స్, ఫ్రెండ్స్ ఇట్లా చాలామంది శారీస్ తీసుకొచ్చారు. దాంట్లో ఎవరెవరు ఏం తీసుకొచ్చారు అనేది నాకు అర్థం కాలేదు. సో సారీ గైస్. అండ్ ప్లీజ్ దయచేసి చెప్పండి ఎవరైనా తీసుకొస్తే. సో నేను డెఫినెట్గా దాన్ని అంటే మీరు తీసుకొచ్చారని నేను అర్థం చేసుకుంటాను. అండ్ సో సారీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. ఎందుకంటే
సీమంతం కదా చెప్పాలా వద్దా, ఓకే ఒక 100-150 మెంబర్స్ అనుకున్నాం. బట్ చెప్పిన వాళ్ళందరూ వచ్చారు. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ పని ఎలా ఉన్నా ఎంతున్నా కూడా మా కోసం ఇంత దూరం వచ్చి మమ్మల్ని బ్లెస్ చేసి వెళ్ళారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలామంది కమెంట్ చేశారు, వై నవీన్ అక్క మీరు మాట్లాడుకోవట్లేదా అని. అలా ఏం లేదు. సో ఆ రోజు అక్క షూట్లో ఉన్నారనమాట. సో వాళ్ళ ఇంట్లో ఏదైనా అకేషన్ జరిగినప్పుడు వెళ్ళడానికి నా సిచ్యువేషన్ బాగాలేకుండే, అందుకని కొంచెం గ్యాప్లా అనిపిస్తుంది. ఏమైనా అమర్ తేజు ఎందుకు రాలేదు, వీళ్ళు చాలామంది అలా అడిగారు. మేము రెగ్యులర్గా కలిసే వాళ్ళని డెఫినెట్గా పిలిచే, ఈవెన్ మహేష్ ఈవెన్ కానీ, ఆ రోజు మహేష్ ఈవెన్ కూడా ఊర్లో లేదు, రవికిరణ్ వాళ్ళు లేరు, అండ్ హరిత గారు వాళ్ళు లేరు, అండ్ అమర్ తేజు లేరు. అట్లా చాలామంది పాపం షూట్స్లో బయట ఉండి, ఈవెన్ యాంకర్ రవి వీళ్ళందరూ కూడా మలేషియా ఇక్కడ ఉన్నాడు. సో అట్లా ఊర్లో లేని వాళ్ళు తప్పితే మ్యాక్సిమం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు. అందుకే మీకు నేను రెగ్యులర్గా కలిసి కొంతమంది ఫ్రెండ్స్ లేకపోవడం అనమాట. సో మీరు అడిగిన దానికి నేను ఎలా సమాధానం చెప్పాలా అర్థం కాలి ఈ వ్లాగ్లో, అందుకే చెప్పేసా. సో మొత్తానికి ఇలా ఈరోజు నా సీమంతానికి వచ్చిన గిఫ్ట్స్ని అన్బాక్సింగ్ చేసామన్నమాట. సో చూసారుగా, నేను కూడా మీతో పాటు చూసి ఓకే సీమంతానికి ఎలాంటి గిఫ్ట్స్ ఇవ్వచ్చు, ఎలాంటి గిఫ్ట్స్ వస్తాయి అనేది నాకు ఒక ఎక్స్పీరియన్స్ లాగా అయ్యింది. సో ఇది ఇవాళ ఇట్లు మీ అంజలి పవన్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అండ్ టిల్ దెన్ బాయ్ బాయ్.